బాల్కొండలో వేముల వర్సెస్ మానాల అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తుంటే సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమంటూ సవాలు విసురుతున్నారు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. అయితే ఇద్దరు ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్గా సాగుతుంటాయి. అందులోనూ బాల్కొండ గురించి ఇక చెప్పేదేముంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శల వాన కురిపిస్తున్నారు. రైతు రుణమాఫీ, బోనస్ చెల్లింపులు, 6 గ్యారెంటీలు సహా పలు అంశాలపై ఎప్పటికప్పుడు సర్కారుకు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు వేముల. ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది. అది మెంటల్లీ డిసార్డ్ అయిపోయింది. ఆయన ఎట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదు అన్నాడు. ఆ కార్ రేస్లో ఏముంది, ఏమీ లేదని అధికారులు చెప్పారు. ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో వీచిన కాంగ్రెస్ గాల్ని తట్టుకుని గెలిచిన వేముల ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ గులాబీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ జిల్లా పార్టీకి సంబంధించిన బాధ్యతలని తన భుజాలపై వేసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్ సర్కార్కు పంటి కింద రాయిలా మారారన్న పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిలదీతలు ఇవన్నిటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఏం చేయాలి? అడుగుతున్న వాళ్ళని గొంతు నొక్కేయాలి, అరెస్టులు చేయాలి, జైళ్లలో పెట్టాలి. ఈ పద్ధతి ఆయన ఎంచుకున్నట్టు కనిపిస్తా ఉంది. వేముల విమర్శలకు ఏమాత్రం తగ్గని రీతిలో బదిలిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. గత ఏడాది కాలంలో హస్తం పార్టీ చేసిన సంక్షేమ పథకాలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనంటూ సవాల్ విసురుతున్నారు. ఈ సంవత్సర కాలంలోనే రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పంటల బీమా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ సహా పలు హామీలను అమలు చేశామని చెబుతున్నారు మానాల. గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు మానాల మోహన్ రెడ్డి. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అవినీతి లేదని ఆరోపించారు. ప్రధానంగా దళిత బంధు విషయంలో భారీగా డబ్బులు దండుకున్నారని, భూ ఆక్రమణలకు కారు పార్టీ నేతలు యథేచ్ఛగా పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు మానాల మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తిగా ముద్రపడ్డారు మానాల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా లభించలేదు. కానీ ముఖ్యమంత్రి కోటాలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో చక్రం తిప్పటమే లక్ష్యంగా ఒంటి చేత్తో బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు మానాల బదిలిస్తున్నారని అంటున్నారు నియోజకవర్గ నేతలు.